హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్‌లో మనము వర్చువల్ నెట్వర్క్‌ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ అలాగే సబ్‌నెట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూసాం కదా! సో, ఈ క్లాస్‌లో మనము వర్చువల్ నెట్వర్క్ యొక్క ఓవర్‌వ్యూ పేజ్ అనేది ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, దానికన్నా ముందు మనకి అజ్యూర్ అనేది సబ్‌నెట్ క్రియేట్ చేస్తాం కదా! సో, సబ్‌నెట్‌కి క్రియేట్ చేయడానికి డిఫాల్ట్‌గా కొన్ని ఐపీ అడ్రెస్ అనేవి రిజర్వ్ చేసి ఉంటుంది అజ్యూర్ అనేది. సో, వాటి గురించి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈచ్ సబ్నెట్ విల్ హ్యావ్ 5 రిజర్వ్డ్ ఐపీస్ ఫర్ అజ్యూర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యూస్ 10.0.0./24 యాజ్ ఎ సబ్నెట్, అంటే డిఫాల్ట్‌గా మనం సబ్నెట్‌ని క్రియేట్ చేసేటప్పుడు డిఫాల్ట్ అడ్రస్ అనేది మనకి ఐపీ అడ్రస్ అనేది ఇది ఉండడం జరుగుతుంది. ఒకవేళ కావాలి అనుకుంటే మనం ఇక్కడ ఐపీ రేంజ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ ఇది వచ్చేసి నెట్వర్క్ యొక్క అడ్రస్ 10.0.0.0 అండ్ అలాగే 10.0.01 రిజర్వ్డ్ బై అజ్యూర్ ఫర్ ది గేట్వే. ఇది గేట్వే యొక్క అడ్రస్, ఐపీ అడ్రస్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే డిఎన్ఎస్ సర్వర్ ఉంటుంది. సో, ఈ డిఎన్ఎస్ సర్వర్‌కి కూడా ఒక స్పెసిఫిక్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో, ఇది వచ్చేసి మనకి డిఫాల్ట్ ఐపీ అడ్రస్ ఫర్ డిఎన్ఎస్ సర్వర్. ఇక్కడ చూడండి 10.0.0.2 ఆర్ 10.0.0.3 ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇది ఫైనల్ వన్ 10.0.0.255 అనేది నెట్వర్క్ బ్రాడ్‌కాస్ట్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఓకేనా? సో, దీస్ ఆర్ ద 5 డిఫరెంట్ ఐపీస్ రిజర్వ్డ్ బై అజ్యూర్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఐపీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఐపీ అడ్రస్‌ని ఇక్కడ రేంజ్ ప్రకారం మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? రిక్వైర్మెంట్‌ని బట్టి. సో, నెక్స్ట్ ఇప్పుడు మనము ఓవర్‌వ్యూ పేజ్ అనేది ఎలా ఉంటుంది, వర్చువల్ నెట్వర్క్ యొక్క ఓవర్‌వ్యూ పేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి ఓవర్‌వ్యూ పేజ్. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏంటి క్లౌడ్ వీనెట్ 01 అని చెప్పి ఒక వర్చువల్ నెట్వర్క్‌ని క్రియేట్ చేయడం జరిగింది కదా! సో, ఫస్ట్ ఇక్కడ ఈ ఓవర్‌వ్యూ పేజ్‌లో మనకి ఏముంది, రిసోర్స్ గ్రూప్ ఉంది. సో, రిసోర్సెస్‌ని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయడానికి మనకి ఈ రిసోర్స్ గ్రూప్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ పర్టిక్యులర్ ఆప్షన్ అనేది ఏడబ్ల్యూఎస్‌లో ఎక్కువగా కనబడదు. అక్కడ కూడా రిసోర్స్ గ్రూప్స్ ఉంటాయి. ప్రతీదీ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళాలి ఏడబ్ల్యూఎస్‌లో. బట్ ఇక్కడ మనకి రిసోర్స్ గ్రూప్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో, రిసోర్సెస్‌ని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయడానికి మనకి రిసోర్స్ గ్రూప్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లొకేషన్ వచ్చేసి సౌత్ ఇండియా లొకేషన్ ఉంది. అండ్ అలాగే సబ్స్క్రిప్షన్ మనది ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఇక్కడ ఫ్రీ ట్రయల్ అనేది మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇది సబ్స్క్రిప్షన్ యొక్క ఐడి అండ్ అడ్రస్ స్పేస్. డిఫాల్ట్ అడ్రస్ స్పేస్ వచ్చేసి మనకి /16 ఉంది. ఒకవేళ కావాలి అనుకుంటే ఇక్కడ అడ్రస్ స్పేస్ కూడా మనము చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఎస్ సర్వర్స్ ఉంది. సో, డిఎన్ఎస్ సర్వర్స్ అనేది మనకి అజ్యూర్ ప్రొవైడ్ చేస్తుంది. సో, డిఎన్ఎస్ సర్వర్ అనేది రియల్ టైంలో మెషిన్స్తో కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఓకేనా? అజ్యూర్ అనేది బ్యాక్ ఎండ్లో ఒక డిఎన్ఎస్ సర్వర్ని ప్రతి నెట్వర్క్కి మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? సో, ప్రతి వర్చువల్ నెట్వర్క్కి కూడా డిఎన్ఎస్ సర్వర్ అనేది బ్యాక్ ఎండ్లో ఉండడం జరుగుతుంది. సో, ఇది వచ్చేసి మనకి ఓవర్‌వ్యూ పేజ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ యాక్టివిటీ లాగ్ ఆప్షన్ ఉంది. సో, ఈ యాక్టివిటీ లాగ్లో ఏముంటుంది, ఇదేం చేస్తుంది అంటే ఈ పర్టిక్యులర్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది, మెషిన్స్ అనేవి ఎన్ని వర్చువల్ మెషిన్స్ యాడ్ అయ్యాయి అండ్ ఎన్ని వర్చువల్ మెషిన్స్ డిలీట్ అయ్యాయి, మెషిన్స్తో పాటు ఇంకా ఏమైనా యాప్ సర్వీసెస్ యాడ్ చేశారా, టోటల్ నెట్వర్క్ యొక్క స్టేటస్ ఏంటి అని చెప్పి మనకి ఈ యాక్టివిటీ లాగ్ అనే ఆప్షన్ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ IAM అని ఉంది. సో, ఇట్స్ లైక్ ఏ రోల్ బేస్డ్ యాక్సెస్ అన్నమాట. అంటే నేను ఈ పర్టిక్యులర్ అజ్యూర్ ఎన్వైరన్మెంట్కి ఓనర్ని, ఈ సబ్స్క్రిప్షన్కి. సో, నాకు ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి. ఏ పర్టిక్యులర్ రిసోర్సెస్నైనా నేను యాక్సెస్ చేయొచ్చు. సో, నేను జూనియర్ లెవెల్ అడ్మినిస్ట్రేటర్స్ని హైర్ చేసుకుంటే నాకు నచ్చిన స్పెసిఫిక్ యాక్సెస్ని నేను వాళ్ళకి ఇవ్వచ్చు. ఓకేనా? సో, అందుకే ఇక్కడ యాడ్ రోల్ అసైన్మెంట్. సో, వాళ్ళ యొక్క రోల్ని బట్టి నేను యాక్సెస్ అనేది వాళ్ళకి ఇవ్వచ్చు. బట్ నా దగ్గర మాత్రం ఫుల్ పర్మిషన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో, ఇది వచ్చేసి యాక్సెస్ కంట్రోల్ ఆప్షన్. సో, దీంట్లో మనకి ఏంటి క్లాసిక్ అడ్మినిస్ట్రేటర్స్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదా! సో, క్లాసిక్ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఏంటి అంటే, క్లాసిక్ మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ ఓల్డ్ పోర్టల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం క్లాసిక్
వర్చువల్ మెషిన్స్ని క్రియేట్ చేస్తే ఏమవుతుంది అంటే పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో మనకి వర్చువల్ మెషిన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా. కొన్ని సర్వీసెస్కి సైడ్కి క్లాసిక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆ క్లాసిక్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకుని మనము క్రియేట్ చేసినట్టయితే మనకి ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వర్చువల్ మెషిన్స్ కానీ డేటాబేస్ కానీ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి క్లాసిక్ మీనింగ్. యాక్సెస్ కంట్రోలర్ అనేది మనం ఐఏఎంతో మెయింటైన్ చేస్తాం. ఓకేనా. ఐఏఎంలో మనకి యాక్సెస్ కంట్రోల్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి, అజూర్ యొక్క ఓవర్వ్యూ పేజ్, లైక్ ఒక్కో ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటి, ట్యాగ్స్ ఉంది. సో ట్యాగ్స్ అంటే ఏంటి ఇక్కడ, సో పర్టికులర్ రిసోర్సెస్కి సంబంధించిన డేటా అన్నమాట. ఏ టైప్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఏ ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది అనేది ఇక్కడ చెప్తుంది. సో ఇక్కడ మీరు పర్టికులర్గా ఎన్వైర్న్మెంట్ యొక్క నేమ్ అండ్ ప్రొడక్షన్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అనేది చూడండి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రొడక్షన్ వచ్చేసి నేను ప్రొడక్షన్ అనే వాల్యూని ఇచ్చాను. సో మీ ఇష్టం ఉన్న వాల్యూని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నాకు ఈ వర్చువల్ నెట్వర్క్ అనేది ఈ ఎన్వైర్న్మెంట్ అండ్ ప్రొడక్షన్లో ఉంది అన్నమాట. సో ఈ రకంగా మీరు ఇక్కడ టైప్ చేసి ట్యాగ్ని యాడ్ చేయొచ్చు మన వర్చువల్ నెట్వర్క్కి. సో నెక్స్ట్ వచ్చేసి డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్. సో కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పడానికి మనకి ఈ డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విఎం వర్చువల్ మెషిన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు సమ్ టైమ్స్ వీఆర్ అనేబుల్ టు డిలీట్ దట్ బికాస్ ఆఫ్ సమ్ ఐఏఎం ఆర్ ప్రివిలేజెస్ ఇష్యూస్ వల్ల మనము ఆ వర్చువల్ మెషిన్స్ని డిలీట్ చేయలేకపోతాం. సో దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అని చెప్పి మనకి ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ అనేవి ఉంటాయి కొన్ని కామన్ ప్రాబ్లమ్స్కి. సో ఇక్కడ మీ ఇష్యూ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ టైప్ చేస్తే మీకు రావడం అనేది జరుగుతుంది. దాన్ని ఎలా ట్రబుల్ షూట్ చేయాలి అని చెప్పి మీకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. అది ఇక్కడ చూడండి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో వీటికి ఇక్కడ మనకి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి కొన్ని సొల్యూషన్స్ కూడా ఉంటాయి. కెనాట్ డిలీట్ అజూర్ వర్చువల్ నెట్వర్క్, ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఇష్యూస్ అన్నమాట. సో ఇది మనకి ఏంటి, ప్రాబ్లమ్స్ని ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి మనకి ఈ డయాగ్నోస్ అండ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనే ఆప్షన్ యూజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ స్పేస్. అడ్రస్ స్పేస్ అంటే ఏంటి అంటే సెట్టింగ్స్లో అడ్రస్ స్పేస్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్చువల్ మెషిన్స్కి 2 నెట్వర్క్ కార్డ్స్ ఉన్నాయి అంటే ఒక నెట్వర్క్కి ఒక రేంజ్ ఆఫ్ ఐపీ అండ్ ఇంకో నెట్వర్క్కి ఇంకో రేంజ్ ఆఫ్ ఐపీ. అలాంటి సిచ్యువేషన్స్లలో అంటే ఐపీ రేంజ్ చేంజ్ చేయడానికి మనకి ఈ అడ్రస్ స్పేస్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, యాడ్ అడిషనల్ అడ్రస్ రేంజ్. మీకు కావాల్సిన అడ్రస్ రేంజ్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కనెక్టెడ్ డివైజెస్. సో కనెక్టెడ్ డివైజెస్ అంటే ఏంటి అంటే, ప్రతి విఎంకి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ అన్ని నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ లైక్ లోడ్ బ్యాలెన్సర్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇలాంటివన్నీ కూడా ఈ కనెక్టెడ్ డివైజెస్లో ఉంటాయి. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి కనెక్టెడ్ డివైస్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ సబ్నెట్స్. సో సబ్నెట్లో మనకి ఏంటి ఆల్రెడీ చెప్పాను. సబ్నెట్ అంటే ఏంటి అంటే పెద్ద నెట్వర్క్ని చిన్న నెట్వర్క్స్ లాగా డివైడ్ చేయడానికి మనకి ఈ సబ్నెట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ప్రీవియస్ క్లాస్లో ఏంటి, నేను క్లౌడ్ SN01 క్లౌడ్ సబ్నెట్ 01 అని చెప్పి ఒక సబ్నెట్ని క్రియేట్ చేశాను. సో ఇంకో సబ్నెట్ని క్రియేట్ చేయాలి అంటే నేను ఇక్కడ యాడ్ సబ్నెట్ అనేది క్లిక్ చేస్తే ఎన్ని సబ్నెట్స్నైనా మీరు ఒక వర్చువల్ మెషిన్లో క్రియేట్ చేయొచ్చు. ఒక్క వర్చువల్ నెట్వర్క్లో మీరు ఎన్ని అయినా సబ్నెట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక చూడండి, సబ్నెట్ పర్పస్ డిఫాల్ట్ అని పెడుతున్నాను. ఇక్కడ నేమ్ వచ్చేసి నేను క్లౌడ్ SN02 అని చెప్పి సబ్నెట్ని యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ డిఫాల్ట్ అడ్రస్ అనేది నాకు ఐపీ అడ్రస్ రేంజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో నేను దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంచేసి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ /24 ఎంత కావాలంటే అంత చేంజ్ చేసుకోవచ్చు రేంజ్. ఓకేనా. సో నేను ఇక్కడ యాడ్. సో చూడండి, నాకు ఇక్కడ సేవింగ్ సబ్నెట్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి, ఈ రకంగా మనం సబ్నెట్ అనేది
యాడ్ చేసుకోవచ్చు. ఈ రకంగా ఎన్ని సబ్నెట్స్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గేట్వే సబ్నెట్. సో ఈ గేట్వే సబ్నెట్ అనేది వేరే రీజియన్లో ఉన్న నెట్వర్క్తో కమ్యూనికేట్ అవ్వడానికి మనకి ఈ గేట్వే సబ్నెట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా, లైక్ రౌటర్ అని చెప్పొచ్చు. గేట్వే అనేది లైక్ రౌటర్ అని చెప్పొచ్చు. అంటే మెయిన్గా సో ఇప్పుడు ఒక పర్టికులర్ నెట్వర్క్స్కి గేట్వే అనేది, ఇప్పుడు ఈ వర్చువల్ నెట్వర్క్కి గేట్వే అనేది లేదు, ఇప్పటివరకు మనం క్రియేట్ చేయలేము, జస్ట్ సబ్నెట్ని క్రియేట్ చేసాం అంతే కదా. సో ఇక్కడ మనం గేట్వేని యాడ్ చేయాలి, గేట్వే సబ్నెట్ని యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ చూడండి, సబ్నెట్ పర్పస్ అనేది వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని ఉంది యాజ్ ఇట్ ఈస్గా. సో ఇక్కడ మొత్తం ఇలానే ఉంచేసి నేను యాడ్ చేస్తున్నాను. సో నేమ్ వచ్చేసి గేట్వే సబ్నెట్ డిఫాల్ట్గా. సో చూడండి, ఇప్పుడు మనకి గేట్వే సబ్నెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓన్లీ మనం ఒక వర్చువల్ నెట్వర్క్కి ఒక గేట్వే సబ్నెట్ని మాత్రమే యాడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ రకంగా మనము సబ్నెట్స్ని, గేట్వే సబ్నెట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్ ఆప్షన్స్, దీస్ ఆర్ ద ఓవర్వ్యూ పేజ్ ఆఫ్ వర్చువల్ నెట్వర్క్. ఓకేనా, ఇక్కడ ఇంకా ఫైర్వాల్ అనే ఆప్షన్ ఉంది. సో ఫైర్వాల్ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే, మన వర్చువల్ నెట్వర్క్కి ఇంకా ఇంకెక్కువ సెక్యూరిటీని యాడ్ చేయాలి అనుకుంటున్నప్పుడు మనకి ఈ ఫైర్వాల్ అనే ఆప్షన్ యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకి వర్చువల్ నెట్వర్క్ ఓవర్వ్యూ పేజ్. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.